ఒక ఎన్టీఆర్, ఒక ఎంజీఆర్, ఒక తలపతి విజయ్ హిస్టరీలో చాలా మంది సిస్టమ్ లోకి వచ్చి చాలా చేంజెస్ చేద్దాం అనుకుని ట్రై చేశారు. కొంతమంది చేశారు, కొంతమంది విఫలం అయ్యారు. There are so many jackals and other animals in the forest, but there will be only one lion, and even if it is single, it will be the king of jungle. It is not only a description but also a clear declaration. విజయ్ సిస్టమ్ ని మారుస్తాడా, సిస్టమే విజయ్ ని మారుస్తుందా? సో ఇలాంటి కంటెంట్లు మరిన్ని మీ ముందుకు నేను తీసుకురావాలనుకుంటున్నా. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఒకప్పుడు తమిళనాడు పాలిటిక్స్ అంటే స్ట్రాంగ్ లీడర్షిప్ అని అర్థం. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత ఇలాంటి లీడర్స్ సిస్టమ్ ని స్ట్రాంగ్ గా కంట్రోల్ చేశారు. వాళ్ళకి ఐడియాలజీ ఉండేది, క్యాడర్ మీద ఫుల్ గ్రిప్ ఉండేది, పబ్లిక్ తో ఎమోషనల్ కనెక్ట్ చాలా స్ట్రాంగ్ గా ఉండేది. జనాలు వాళ్ళని జస్ట్ పొలిటీషియన్స్ లా కాకుండా ఒక ఏంజల్ గార్డియన్స్ లా చూసేవారు అన్నమాట. అందుకే అప్పుడు సిస్టమ్ అనేది చాలా స్టెబిలిటీగా ఉండేది. కానీ వాళ్ళకి తర్వాత సిస్టమ్ లో సేమ్ స్ట్రెంత్ అనేది కనబడలేదు. సిస్టమ్ నడుస్తుంది కానీ డైరెక్షన్ క్లారిటీ అనేది తగ్గిపోయింది. కరప్షన్ అలిగేషన్స్, ఇంటర్నల్ పార్టీ ఫైట్స్, డైనాసిటీ పాలిటిక్స్ ఇలాంటి ఇష్యూస్ వల్ల పబ్లిక్ లో డౌట్ మొదలైంది. జనాలు స్లోగా ఎవరు వచ్చినా సరేనా సేమ్ ఉంటది అనే ఒక రియలైజేషన్ కి అయితే వచ్చేసారు కంప్లీట్ గా. సో ఈ స్టేజ్ అనేది చాలా డేంజరస్ స్టేజ్ మాట. అంటే ఎవరు వచ్చినా ఒకటే, మాకు ఎవరు సాయం చేయలేరు అనే ఒక భయంకరమైన ఒక స్టేజ్ మాట అది. సో ఇలాంటి స్టేజ్ లోనే ఇక్కడ ఒక వాక్యూమ్ దొరికింది, పొలిటికల్ వాక్యూమ్ అంటారు. పాలిటిక్స్ లో బిగ్గెస్ట్ ఛాన్స్ అప్పుడే వస్తుంది. అప్పుడు కానీ పబ్లిక్ కి స్ట్రాంగ్ ఆల్టర్నేటివ్ కనబడకపోతే, ప్రీవియస్ గా డిఎంకే అండ్ ఏడిఎంకే అనే రెండు పార్టీస్ మధ్యలోనే ఆల్టర్నేటివ్ గా షిఫ్ట్స్ అనేది జరగడం జరిగేది. అయితే ఆ పార్టీ లేదా ఈ పార్టీ వచ్చడం వల్ల వాళ్ళే ఉండేవారు అన్నమాట పొలిటికల్ పార్టీస్ పరంగా. సో ఇక్కడ జనాలకు కూడా ఆల్టర్నేటివ్ గా ఇంకో పార్టీ వస్తే వాళ్ళు ఏం చేస్తే బెటర్ అనే ఒక ఆప్షన్ అనేది వాక్యూమ్ లాగా వీళ్ళందరికీ వచ్చిందన్నమాట. కట్ట చెప్పాలంటే బోర్ కొట్టింది ఈ రెండు పార్టీల వల్ల. సో ఇలాంటి టైంలోనే పబ్లిక్ కొత్త ఫేస్ కావాలి, కొత్త ఎనర్జీ కావాలన్నమాట. సో ఇదే వాక్యూమ్ క్రియేట్ చేసింది. పర్ఫెక్ట్ ఎంట్రీ ప్లాన్ చేసుకున్నాడు విజయ్ తలపతి గారు. 2024లో పార్టీ పెట్టడం జరిగింది. సో 2024 2 సంవత్సరాల్లో ఆయన పోటీ చేసి ఇప్పుడు పార్టీ అనేది వన్ ఆఫ్ ద హైయెస్ట్ మెజారిటీ ఆయన సాధించారు అనేది అందరికి తెలిసిందే. బట్ ఆయన బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎంత అనేది ఉన్నది ఈ రోజు మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే 2 years పార్టీ టైంలోనే ఇన్ని సీట్స్ కొట్టారని అంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనే చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే జనాలు చాలా వరకు అతను ఆదరించారు. అయితే 2024లో పార్టీ పెట్టక ముందు విజయ్ గారు ఎంత కృషించారో, ఎంత కష్టపడ్డారో, ఎంత రీవర్క్ చేశారో ఏంటి అనేది ఒకసారి క్లియర్ గా ఈ రోజు మాట్లాడదాం మనం. ఈ ఒక్క రోజులో వచ్చే స్టార్డమ్ కాదు, ఈ 2 సంవత్సరాలు వచ్చే స్టార్డమ్ కాదు, ఈ 2 సంవత్సరాలు కష్టపడితే వచ్చేసే సీట్స్ అయితే అంతకన్నా కాదు. బట్ ఆయన యొక్క బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎంత గట్టిగా ఉన్నది ఒకసారి స్ట్రాంగ్ గా మాట్లాడదాం. ఆయన బీజం అనేది 2015 దానికన్నా ముందే పడింది. అక్కడ చెన్నైలో సునామీ వచ్చినప్పుడు ఆయన ఎంతో మందికి సహాయపడ్డారు, ఎంతో మంది పిల్లలకి ఎడ్యుకేషన్ అనేది ఫ్రీగా చదివించారు. అంతేకాకుండా ఎవరైనా పిల్లలు పుడితే వాళ్ళకి గోల్డ్ రింగ్ ఇవ్వడం, ఇలాంటి కొన్ని సోషల్ యాక్టివిటీస్ అని ఎక్కువ ఆయన ముందుగా జనాల్లోకి వచ్చి చేయడం జరిగేది అన్నమాట. 2015లో డైరెక్ట్ పాలిటిక్స్ అనౌన్స్ చేయలేదు, కానీ ఆయన వాయిస్ అనేది సబ్టల్ గా చేంజ్ చేయడం మొదలు పెట్టారు. ఆయన ఎక్కడైనా మీటింగ్ వెళ్తే అక్కడ స్పీచెస్ లో సోషల్ అవేర్నెస్, రెస్పాన్సిబిలిటీ, సిస్టమ్ గురించి ఇండైరెక్ట్ గా మాట్లాడటం అనేది స్టార్ట్ చేశారు. ఇది సడన్ జంప్ కూడా కాదు, స్లోగా పబ్లిక్ కి పర్సెప్షన్ బిల్డ్ చేసే ఒక స్మార్ట్ మూవ్. అంటే లైక్ నేను పొలిటిక్స్ లోకి ఎప్పటికైనా రావచ్చు అనే ఒక ఇండైరెక్ట్ గా చెప్పుకునే ఒక స్మార్ట్ మూవ్. ఇక్కడ మేజర్ గా సినిమా అనేది ఒక బిగ్గెస్ట్ వెపన్ గా ఆయన వాడారని చెప్పొచ్చు. విజయ్ మూవీస్ లో మెసేజెస్ అనేవి గ్రాడ్యువల్ గా పొలిటికల్ సైడ్ కి షిఫ్ట్ అయ్యాయి. మెర్సల్ లో హెల్త్ కేర్ సిస్టమ్ మీద క్రిటిసిజం చేయడం, చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, రాష్ట్రపతి, గవర్నర్, ఎంపీ, ఎమ్మెల్యే, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్, సింపుల్ గా చెప్పాలంటే ఆల్ గవర్నమెంట్ సర్వెంట్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో మాత్రమే చేరాలి అన్న చట్టం తీసుకొస్తే అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ అగ్రస్థానంలో ఉంటాయి. సర్కార్ లో ఓటింగ్స్ రైట్స్ మీద. బట్ మీ ఒక్క ఓటు వల్ల ఏ మార్పు వస్తుందని మీరు అనుకుంటున్నారు? సార్, ప్రతి ఒక్క ఓటు ముఖ్యమైందే సార్. అమెరికాలో మాతృభాష ఇంగ్లీషా, జర్మనా అని ఓటింగ్ పెట్టినప్పుడు ఒక్క ఓటుతోనే ఇంగ్లీష్ అని నిర్ణయించబడింది సార్. ఫ్రాన్స్ లో సైనిక పాలన, ప్రజాపాలన అని ఓటింగ్ పెడితే ఒక్క ఓటుతోనే ప్రజాపాలన నిర్ణయించబడింది. హిట్లర్ నాజీ సైన్యానికి అధ్యక్షుడైంది ఒక్క ఓటుతోనే. వాషింగ్టన్ అమెరికాలో కలిసింది కూడా ఒక్క ఓటుతోనే. అంతవరకు ఎందుకు? ఒకే ఒక ఓటుతో వాజ్పేయి సర్కారు తలకిందులైంది కదా సార్. దానికన్నా ముందు ఖైదీ సినిమాలో ఫార్మర్స్ కోసం అక్కడ ఒక మెసేజ్ ఇవ్వడం, ఇంకపోతే మాస్టర్ లో అక్కడ ఉన్న డ్రగ్స్ కి, లోకల్ బాడీస్ లో పాలిటిక్స్ ఎలా ఉంటది, స్టూడెంట్స్ మధ్యలో ఎలా పాలిటిక్స్ ఉంటది. విజిల్ సినిమా ద్వారా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి గట్టిగా స్ప్రెడ్ చేసాడు అవేర్నెస్ అనేది.
చిన్న చిన్న అంశాలని డైరెక్ట్ గా పబ్లిక్ లోకి అలాగ ఇంజెక్ట్ చేస్తూ వచ్చాడు అనమాట ఫిల్మ్స్ ద్వారా. పాయింట్ ఏంటంటే ఆడియన్స్ సినిమా చూస్తున్నారు కానీ సబ్ కాన్షియస్ గా పొలిటికల్ అవేర్నెస్ పెంచుకుంటున్నారు. ఇది డైరెక్ట్ స్పీచెస్ కన్నా చాలా పవర్ఫుల్. ఎందుకంటే సినిమా ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడు డీప్ గా తగులుతుంది అందరికీ. ఖచ్చితంగా తగిలే ఉంటది మీకు కూడా. మీరు విజయ్ సినిమాల్లో ఏ సినిమాకి మీరు ఎంత డీప్ గా కనెక్ట్ అయ్యారనేది కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో నాకు అడిగితే నేను ఆల్ టైమ్ విజిల్ అండ్ మెర్సల్ అనేది నాకు చాలా ఇష్టమైన సినిమాలు. ఫ్యాన్ క్లబ్స్ ని ఆర్గనైజ్డ్ గా బిల్డ్ చేసి నెట్వర్క్ గా మార్చడం, వెల్ఫేర్ యాక్టివిటీస్ తో ట్రస్ట్ బిల్డ్ చేయడం, సైలెన్స్ మెయింటైన్ చేసి క్యూరియాసిటీ క్రియేట్ చేయడం, ప్రతిదీ క్యాలిక్యులేటెడ్ స్టెప్స్. అయినా ఇమీడియట్ గా పాలిటిక్స్ లోకి జంప్ చేస్తే చాలా రిస్క్ ఉండేది. బట్ వెయిట్ చేసి టైం చూసుకొని కరెక్ట్ టైమింగ్ కి దిగాడు. లీడర్ అయ్యే ముందు గ్రౌండ్ వర్క్ కంప్లీట్ చేశాడు. ఇది చాలా రేర్ స్ట్రాటజీ యాక్చువల్ గా. 2021 లో విజయ్ ఫ్యాన్స్ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ గా లోకల్ ఎలక్షన్స్ లో పోటీ చేసి కొన్ని సీట్స్ గెలుచుకున్నారు. ఇది అసలు చిన్న ఈవెంటే కాదు. ఇదే పెద్ద ప్రూఫ్ తనకి ఫ్యాన్ బేస్ అనేది ఓట్స్ కింద కన్వర్ట్ అవ్వగలదని. పాలిటిక్స్ లో ఫ్యాన్ బేస్ కన్నా ఓట్ కన్వర్షన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. విజయ్ ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ చేయడం మొదలు పెట్టాడు. యాక్చువల్ సర్కార్ తర్వాత ఎన్నో కాన్ఫ్లిక్ట్స్ ఎదుర్కొన్నాడు. కాంట్రవర్సీస్, పొలిటికల్ ప్రెజర్స్ ఇలాంటివి ఎన్నో క్రియేట్ చేశారు. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ కూడా జరిగింది. ఇలాంటి టైంలో కూడా పబ్లిక్ అనేది విజయ్ మీద చాలా సింపతి చూపించడం మొదలు పెట్టారు. సో ఆయనకి సింపతి వేవ్ కూడా కొంచెం హెల్ప్ అయ్యిందని చెప్పొచ్చు. పబ్లిక్ అందరికి అప్పుడే ఒక కరెక్ట్ ఫీలింగ్ వచ్చింది. సిస్టమ్ అపోజ్ చేస్తుందంటే ఎవడో జెన్యున్ గా కరెక్ట్ గా మాట్లాడుతున్నాడని అందరికి అర్థమైంది. ఇది విజయ్ ఇమేజ్ కి ఇంకా స్ట్రాంగ్ గా చేసింది, ఫైటర్ గా అండ్ అవుట్ సైడర్ గా. విజయ్ ని కొత్తగా ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. ఆల్రెడీ ఇయర్స్ నుంచి చూస్తున్న ఫెమిలియర్ ఫేస్ ని సినిమాలో హీరో రోల్స్ వల్ల సబ్ కాన్షియస్ గా లీడర్ ఇమేజ్ క్రియేట్ అయింది. యూత్ అంతా ఫ్రస్ట్రేషన్ లో, యాంటీ సిస్టమ్ ఫీలింగ్స్ ఇవన్నీ కలిసి విజయ్ ని స్ట్రాంగ్ ఆప్షన్ గా మార్చేసాయి. ఎన్నో సంవత్సరాల నుంచి డిఎంకే అండ్ ఏడీఎంకే అనేది పోటీ చేస్తున్నాయి. ఇక్కడ ఏం జరిగింది అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఇదే స్పీచెస్, ఇవే మేనిఫెస్టేషన్స్, యూత్ అందరూ బోర్ కొట్టేసింది కంప్లీట్ గా. స్ట్రాంగ్ పార్టీస్ అయినా కూడా యూత్ డిస్కనెక్ట్ అయిపోయారు దాని నుండి. సో అక్కడ పబ్లిక్ అందరికి స్టెబిలిటీ ఉంది కానీ ఎక్సైట్మెంట్ ఎవరికి లేదు. అలానా పార్టీ కొత్తదనంగా ఏదైనా చేస్తుందని ఎక్సైట్మెంట్ అస్సలు తీసుకురాలేకపోయాయి ఇన్ని సంవత్సరాలు కూడా. సో పాలిటిక్స్ లో ఎక్సైట్మెంట్ ఇంపార్టెన్సే, స్టెబిలిటీ ఇంపార్టెన్సే. సో ఇలాంటి టైంలోనే విజయ్ సైలెంట్ గా పొలిటికల్ ఎంట్రీ అనేది ఇచ్చాడనమాట. టీవీకే అనే ఒక పార్టీతో. సో ఫైనల్లీ టీవీకే అనే పార్టీతో పొలిటికల్ గా విజయ్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఆయన మెసేజ్ అండ్ మేనిఫెస్టో చాలా సింపుల్: క్లీన్ పాలిటిక్స్, యూత్ ఎంపవర్మెంట్, కరప్షన్ ఫ్రీ గవర్నెన్స్. ఇది మీరు వింటున్నట్లు కాంప్లెక్స్ ఐడియాలజీ కాదు. క్లారిటీ అండ్ సింప్లిసిటీ ఉండడం వల్ల మాస్ నంబర్ ఆఫ్ పీపుల్ అందరికి రీచ్ అయ్యింది. ప్రెసెంట్ రియాలిటీ చూసుకుంటే ఆయన ఇంకా సీఎం అవ్వలేదు, కానీ పబ్లిక్ ఇమాజినేషన్ లో ఆల్రెడీ ఆయన సీఎం లా కనిపిస్తున్నాడు. మీడియా కవరేజ్, సోషల్ మీడియా హై, ఫ్యాన్ సపోర్ట్ ఇవన్నీ కలిపి ఒక నెరేటివ్ క్రియేట్ చేశాయి. పాలిటిక్స్ లో ఫస్ట్ గెలిపి ఎలక్షన్స్ కాదు, జనాల మైండ్ లో గెలవడం. సో ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నానంటే విజయ్ అనాలిసిస్ ప్రకారం ఒక రియల్ ట్రూత్ మాట్లాడొచ్చు. ఈ రోజు విజయ్ గెలుపు అనేది ఒక సింగిల్ రీజన్ వల్ల కాదు. సిస్టమ్ లో ఎన్నో వీక్నెస్, లీడర్షిప్ గ్యాప్, యూత్ చాలా ఫ్రస్ట్రేషన్ తో ఉండి, సినిమా ఇన్ఫ్లుయెన్స్ ఇవన్నీ కలిసి ఒక పర్ఫెక్ట్ స్ట్రోమ్ ని క్రియేట్ చేసాయి. స్ట్రెంత్ ఉంది కానీ టైమింగ్ అండ్ సిచ్యువేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేసాయి. సింపుల్ గా చెప్పాలంటే ఎన్విరాన్మెంట్ సపోర్ట్ చేసింది కాబట్టి గ్రోత్ ఫాస్ట్ అయింది. కానీ ఒకటి మాత్రం నిజం, ఆయన లాస్ట్ 2 సంవత్సరాల్లో పడినంత కష్టం నాకు తెలిసినంత వరకు ఎంత గట్టిగా అంటే అంత గట్టిగా నొక్కుదాన్ని చాలా ట్రై చేశారు. వాళ్ళ ఎలక్షన్స్ టైంలో కరెక్ట్ గా డివోర్స్ అయిందని చూపించుకొని వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ అంటగట్టారు. అంతేకాకుండా కొన్ని రోజుల్లో సినిమా వస్తున్నది అని అంటే ఆ సినిమాను కూడా కంప్లీట్ గా బ్యాన్ చేసి ఆపేశారు. అది కాకుండా స్టాంపెడ్ ఇష్యూలతో కూడా తనని కంప్లీట్ గా చాలా డిప్రెషన్ లోకి దించేశారు పూర్తిగా. సో ఇవన్నీ తొక్కుకుంటూ అలా ముందుకైతే దూసుకెళ్లిపోయాడు విజయ్ మాత్రం. సో అలాంటి కాన్ఫిడెన్స్ అందరిలో పుట్టాలని నేను కూడా ఆశిస్తున్నాను. ఆయన అనేది ఒకే ఒక మాట: There are so many jackals and other animals in the forest, but there will be only one lion. And even if it is single, it will be the king of jungle. It is not only a description but also a clear declaration. నేనైతే ఒకే ఒక మాట అంటాను. మన రీసెంట్ గా ఉస్తాద్ భగత్ సింగ్ లో నుంచి ఒక డైలాగ్ ఒకటి ఉంటది నెట్వర్క్ సంబంధించింది. ఏంటది? ఏఎం ఒకసారి ఎడిటర్ అర్థమైందా? నా గ్రౌండ్ వర్క్ గట్టిగా ఉంటది, నెట్వర్క్ నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఈ డైలాగ్ అనేది ఇది విజయ్ గారి యొక్క రైస్ కి అయితే మాత్రం సరైన యాప్ట్ అండ్ డైలాగ్. ఇది నాకు తెలిసినంత వరకు చూసుకుంటే కింద గ్రౌండ్ అంతా షేక్ చేసుకుని ఆయన నెట్వర్క్ తో బయలుదేరి సీఎం పొజిషన్ లో కూర్చున్నారు ప్రెసెంట్. ఎందుకు అనిపించింది చెప్తున్నా, తప్పుగా అనుకోండి మళ్ళీ ఎవడన్నా. అండ్ ఇకపోతే తమిళనాడు పాలిటిక్స్ లో ఒక యాక్టర్ హీరో అవడం అనేది ఫస్ట్ టైం అయితే కాదు. సినిమా నుండి పాలిటిక్స్ లోకి వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ ఒక స్పెషల్ ప్లేస్ ఉంది. ముందు ఎంజీఆర్ సినిమాలో మాస్ హీరోగా స్టార్ట్ అయ్యి తర్వాత సీఎం అయ్యి డికెట్స్ వరకు రూల్ చేశారు. తర్వాత జైలలిత యాక్ట్రెస్ నుండి పొలిటికల్ లీడర్ గా మారింది. మల్టిపుల్ టైమ్స్ సీఎం అయ్యి లీడ్ చేసింది. ఇంక ఇదే ప్యాటర్న్ క్లియర్ గా కనిపిస్తుంది. తమిళనాడులో సినిమా ఇన్ఫ్లుయెన్స్ అనేది జస్ట్ నాట్ ఫర్ ఎంటర్టైన్మెంట్, డైరెక్ట్ పొలిటికల్ పవర్ గా మారుతుంది. సో సేమ్ ఎంజీఆర్ జయలలిత లానే ఇప్పుడు తలపతి కూడా సేమ్ ప్యాటర్న్ లో నడుస్తున్నారు. వాళ్ళగే ఈయన కూడా వెళ్తాడని చెప్పేసి చాలా మంది అంటున్నారు తమిళనాడు స్టేట్స్ లో. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. సో ఫైనల్లీ ఇంకా అనాలిసిస్ లోకి అయిపోయింది కంప్లీట్ గా.
అయితే మీ అందరిలో ఒకటే ఒక క్వశ్చన్ అయితే రేజ్ అవ్వచ్చు ఖచ్చితంగా. ఇప్పుడు ఒక ఎన్టీఆర్, ఒక ఎంజీఆర్, ఒక తలపతి విజయ్. ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే విజయ్ సిస్టమ్ ని మారుస్తాడా లేదా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. విజయ్ సిస్టమ్ ని మారుస్తాడా, సిస్టమే విజయ్ ని మారుస్తుందా? హిస్టరీలో చాలా మంది సిస్టమ్ లోకి వచ్చి చాలా చేంజెస్ చేద్దాం అనుకుని ట్రై చేశారు, కొంతమంది చేశారు, కొంతమంది విఫలం అయ్యారు. తమిళనాడు ఫ్యూచర్ ఇంకే డిసిషన్ మీద డిసైడ్ అవుతుంది అనేది లెట్స్ సీ. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే కదా. సో ఇలాంటి కంటెంట్లు మరిన్ని మీ ముందుకు నేను తీసుకురావాలనుకుంటున్నా. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నా వీడియో అందరూ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను మరిన్ని కంటెంట్లు మీ ముందు తీసుకురావడానికి ట్రై చేస్తా. ఎందుకంటే మీరు చేసే సబ్స్క్రైబ్ వల్లే నాకు మరింత బూస్టింగ్ వస్తుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో అంతేకాకుండా మీకు తెలిసిన మిత్రులు ఎవరైనా సరేనా, సోదరులు ఎవరైనా సరేనా నా వీడియోని షేర్ చేయండి. నచ్చకపోతే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, పర్లేదు, నేను ఇంప్రూవ్ చేసుకుంటా. నాకు నో ఇష్యూ. చాలా మంది కంప్లీట్స్ అయితే పెడుతున్నారు, నేను ఇంప్రూవ్ చేద్దామని ట్రై చేస్తున్నా. సో మీరు కూడా కొన్ని నచ్చే పాయింట్లు ఉంటాయి, కొన్ని నచ్చని పాయింట్లు ఉంటాయి, దేనికి వ్యతిరేకించాను నేను. సో మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో మీకు ఏమనిపిస్తే అది పెట్టండి, నేను తీసుకోవడానికి రెడీగా ఉన్నా. సో ఏంటి సినిమాలు అన్నాడు, ఫిల్మ్ మేకింగ్ లో ఉన్నాడు కదా వీడు కంటెంట్లు చెప్పడం ఏంటి, ఇవన్నీ ఏంటి అని మీరు అనుకుంటారు ఖచ్చితంగా. సో వీళ్ళందరూ ఒకటే చెప్తున్నాను అండి, ఎంత ఫిల్మ్ మేకర్ అయినా సరేనా, అంటే కాంటెంట్ రైటర్ అయినా సరేనా, ఏదో ఒక కథని అందరికి చెప్పాలనిపిస్తూనే ఉంటది. సో అలాంటి కథల్ని నేను నా వర్షంలో మీ అందరికి చెప్దాం అనుకుంటున్నాను. కొంతమంది నచ్చచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. నచ్చితే నా కంటెంట్ అనేది టాప్ లోకి వెళ్తుంది, నచ్చకపోతే అది ఫెయిల్ అయ్యి కిందకు ఉండిపోతుంది. సో ఇదే నా పాయింట్. ఏదో ఒక టైంలో నేను కూడా పర్టికులర్ మూవీ తీస్తాను, బయటకు వస్తాను. సో అంతవరకు నా ముఖం యూట్యూబ్ వరకే పరిమితం. సో నేను ఇంకొంచెం బెటర్ వెళ్ళాలంటే మీరు నా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేస్తే సో నన్ను నేను రూపొందించుకొని ఇంకొంచెం బెటర్ అయ్యి మీ ముందుకు వస్తాను మళ్ళీ. సో అంటిల్ దెన్ గుడ్ బై. సో కంగ్రాచులేషన్స్ జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ గారు, తమిళనాడు సీఎం. థ్యాంక్ యూ.